అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. ఉమ్మడి నల్గొండ కాంగ్రెస్ లో అసంతృప్తి మంటలు మాత్రం తారాస్థాయికి చేరుతున్నాయి. తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కోమటిరెడ్డి బ్రదర్స్ ను టార్గెట్ చేశారు సామెల్. మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి పైన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ముందు మునుగోడు సంగతి చూసుకోండి అంటూ కూడా ఆయన ఘాటుగా స్పందించారు. రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవికి ఎసరు పెట్టారు సామెల్. రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇస్తే ఊరుకునేది లేదంటూ కూడా ఘాటుగా హెచ్చరిస్తున్నారు. ఇచ్చేటువంటి 2 మంత్రి పదవుల్లో ఒకటి ఎస్టీలకు, మరొకటి యాదవులకు ఇవ్వాలంటూ కూడా సామెల్ డిమాండ్ చేస్తున్నారు. కోమటిరెడ్డి బ్రదర్స్ పైన రాహుల్ కు ఫిర్యాదు చేస్తానంటూ కూడా సామెల్ ఘాటుగా స్పందించారు. జిల్లా పైన కోమటిరెడ్డి బ్రదర్స్ పెత్తనం ఏంటంటూ కూడా ఆయన ప్రధానంగా ఆరోపిస్తున్నారు. గత కొంతకాలం క్రితం తుంగతుర్తి, నకరికల్ ఈ ఎమ్మెల్యేల పైన పరోక్షంగా విమర్శలు గుప్పించారు కోమటిరెడ్డి రాజగోపాల్. తాజాగా ఇదే అంశానికి సంబంధించి కొంతవరకు కీలకంగా మారినటువంటి వైనాన్ని కూడా మనం చూస్తున్నాం. నాకు గనుక అవకాశం ఇస్తే తుంగతుర్తి, నకరికల్, భువనగిరి ఈ మొత్తం అసెంబ్లీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ విజయ బావుట ఎగరవేయడంలో కీ రోల్ పోషిస్తాను అనేటువంటి రీతిలో రాజగోపాల్ రెడ్డి స్పందించినటువంటి తీరు. దీంతో కాంగ్రెస్ లో నల్గొండ జిల్లాలో ముసలం మొదలైందా అంటే అవుననే సమాధానం వినబడుతుంది. ప్రధానంగా అరవపల్లి కాంగ్రెస్ పార్టీ వివాదానికి సంబంధించి జగ్గారెడ్డి నుంచి అధిష్టానం నివేదిక తీసుకున్నటువంటి వైనం కూడా కొంతవరకు కీలకమైనటువంటి రోల్ పోషించింది. అయితే రాష్ట్ర మంత్రివర్గంలో తనకు ఎలాగైనా అవకాశం కల్పించాలి, రాష్ట్ర కేబినెట్ లో కోమటిరెడ్డి సోదరులు ఇద్దరున్నా సరే నాకు ముందు అసలు అవకాశం కల్పించండి అనేటువంటి రీతిలో కొంతవరకు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గత కొంతకాలంగా కాంగ్రెస్ అధిష్టానం పైనే విమర్శలు ఎక్కుపెట్టినటువంటి సందర్భాలు కూడా మనం చూసాం. తాజాగా సామెల్ కామెంట్ చూసినప్పుడు కోమటిరెడ్డి రాజగోపాల్కి వచ్చేటువంటి కేబినెట్ పోస్ట్ పూర్తి స్థాయిలో ఎసరు పెట్టేటువంటి ఆలోచన క్లియర్ కట్ గా మనం చూడొచ్చు. కానీ జిల్లాకి ఇచ్చేటువంటి 2 పోర్టుపోలియోలకు, 2 పెర్తులకు, ఒకటి ఎస్టీలకు, మరొకటి యాదవులకు ఇవ్వాలంటూ కూడా ఆయన తాజాగా డిమాండ్ చేయడం మాత్రం జిల్లాలో కొత్త చర్చకు కారణంగా తెలుస్తుంది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఈ ఇద్దరు సోదరుల పైన రాహుల్ గాంధీకి ఫిర్యాదు చేస్తారన్నారు సామెల్. ఇందుకు మందుల సామెల్ ఏమన్నారు ఓసారి విందాం. ప్రజాపాలనలో రేవంత్ రెడ్డి గారు చేస్తున్న ప్రజాపాలన కోసం ఒక్కరు మాట్లాడరు. రేవంత్ రెడ్డి గారు చేస్తున్న సంక్షేమ పథకాల కోసం ఒక్కరు మాట్లాడరు. రేవంత్ రెడ్డి గారు మాట తీయరు. ఇంకొక మాట కూడా చెప్తున్నా నేను, గౌరవ ముఖ్యమంత్రి గారు మాట చేస్తున్నా నేను, 2 మంత్రి పదవులు మిగిలి ఉన్నాయి. ఒకటి లంబడోళ్ళకి ఇవ్వాలి, ఒకటి యాదవులకి ఇవ్వాలి. ఒకటి గిరిజన మంత్రి సీతక్క ఉంది, ఆదివాసి బిడ్డ. ఇంకొకటి ఇలా ఎస్టీ నుంచి, లంబాడ జాతి నుంచి వాళ్ళు కూడా ఇవాళ ఎమ్మెల్యే గెలుచున్నారు. వాళ్ళని ఇష్టం వచ్చినడికి ఇవ్వండి, బర్త్ చేయండి. 106 గ్రామాలలో ఇవాళ లంబాడ జాతి బ్రహ్మాండంగా కాంగ్రెస్ పార్టీకి ప్రమాదం పట్టిరు. అదేవిధంగా యాదవులు, ప్రతి ఊర్లో యాదవులు ఉన్నారు. అందుకే 2 మంత్రి పదవులు మిగిలి ఉన్నాయి. కనుక వాళ్ళకోటి ఇవ్వాలని చెప్పి నేను రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారికి, సోనియా గాంధీ గారికి, రాహుల్ గాంధీ గారికి, ఖర్గే గారికి నేను అప్పీల్ చేస్తా ఉన్నా. నేను ఇవాళ నన్ను ఈ నియోజకవర్గానికి నాకు చెప్పకుండా నా ప్రోటోకాల్ను, నా హక్కును హరించినందుకు నేను ఖర్గేకు, రాహుల్ గాంధీ కూడా కంప్లైంట్ చేస్తాను కూడా మనం చెప్తాను. అందుకోసమనే నేను మీ కాళ్ళ చేతులలో కాళ్ళు పట్టుకొని నిలబట్టుకొచ్చాను కాదు. నేను కష్టజీవిని, తెలంగాణ పోరాడుని. నేను నీలాక ఇటు రాకపోతే అటు, అటు రాకపోతే ఇటు. బీజేపీకి ఎందుకు రాజగోపాల్ సమాధానం చెప్పాలి. బీజేపీలో పోయి ఎందుకు పోటీ చేసిన రాజగోపాల్ చెప్పాలి. నువ్వు రాహుల్ గాంధీ ఇచ్చావు, సోనియా గాంధీ ఇచ్చావు, అన్ని మర్చిపోయి మళ్ళా కాంగ్రెస్ లోకి వచ్చి పోటీ చేసినావు. కాంగ్రెస్ లోకి వచ్చి పోటీ చేసి నికార్సైన కాంగ్రెస్, మా కాంగ్రెస్ అంటే వీళ్ళంతా ఎవరు? ఈ సర్పంచ్ అంతా ఎవరు? ఈ కార్యకర్తలు ఎవరు? ఈ లీడర్ అంతా ఎవరు?